తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తుల దాఖలు గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో మొత్తం 93 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెలువెత్తాయి. టెండర్లకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆశావాహులు టెండర్లలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 1249 దరఖాస్తులు రావడం జరిగిందని డిపిఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 దుకాణాలకు 4319 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిలో మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు 800 దరఖాస్తులు, సంగారెడ్డి జిల్లాలో 101 దుకాణాలకు 2270 దరఖాస్తులు, సిద్దిపేట జిల్లాలో 93 దుకాణాలకు 1249 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-22 లైసెన్స్ పీరియడ్ గాను జిల్లాలో ఉన్న 93 మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దానికి ఈరోజు చివరి రోజు కావడంతో చాలామంది ఔత్సాహిక అప్లికేషన్దారులు వెయిట్ చేస్తున్నారు. చివరి అప్లికెంట్ నుంచి మేము దరఖాస్తు తీసుకునేదాకా మేమేమి క్లోజ్ చేయము. చివరి అప్లికెంట్ నుంచి కూడా దరఖాస్తు తీసుకుంటాం. 5 గంటల వరకు ఇప్పటికీ జిల్లాలో 596 అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పటికీ దాదాపు 1500 దాటినాయి. ఇంకా కూడా మేము గత 23-25 లైసెన్స్ పీరియడ్లో వచ్చిన సంఖ్య కంటే దాటుతామన్న ఆశాభావంతో ఉన్నాం. ప్లస్ ఈ వ్యాపారం కూడా ఎటువంటి అంతగా నష్టభయం లేని వ్యాపారం కాబట్టి చాలామంది కొత్త వ్యక్తులు కూడా ఈ జిల్లాలో వరంగల్, హైదరాబాదు, ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో గుంటూరు జిల్లా నుంచి కూడా వచ్చి దరఖాస్తులు చేసినారు. అదొక ఆనందకరమైన విషయం. అంటే వ్యాపారానికి జిల్లా అనుకూలంగా ఉన్నదన్న ఒక ఫీలర్ అయితే పోయింది బయటికి. దానివల్ల బయట జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఇంకా పెరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అవునండి, పోయినసారి 2 లక్షలు ఉండే, ఈసారి ప్రభుత్వం 3 లక్షలు పెంచింది. అది ప్రభుత్వ నిర్ణయం కాకుంటే ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. చివరి మాకు నెంబరు అంటే కొంత ఫామ్ నింపలేకున్నా కూడా మా కానిస్టేబుల్స్ వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ గెజిట్ సీరియల్ నెంబర్ వేయాలనుకున్నారు అనేది ఒకటి చెప్తే మిగిలిన వ్యక్తిగత వివరాలన్నీ మా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి అవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేసి ప్రాపర్గా ఆ కౌంటర్ దగ్గరికి పంపిస్తున్నారు. మేము మా కౌంటర్ స్టాఫ్ కూడా ఎట్లాంటి చికాకు పడకుండా తీసుకుంటున్నారు. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చిన్న చిన్నవి రెక్టిఫై చేసి మళ్ళీ తీసుకుంటున్నారు. 23వ తేదీ ఈ నెల కలెక్టర్ గారు వీటన్నిటికి సంబంధించిన డ్రా తీస్తారు. దానికి కరీంనగర్ రోడ్లో ఉన్న సిసి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆ రోజు ఉదయం 11 గంటలకు డ్రా తీస్తారు. వీళ్ళ కొత్త షాపులన్నీ 1 డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైసెన్స్.